హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను పూజ కోసమని కొన్ని సిల్వర్ వస్తువులు అయితే నేను తీసుకున్నానండి. నేను పూజలో పెట్టే సామాగ్రి అన్నీ కూడా ఎక్కువగా ఇతర సామాగ్రి నేను వాడుతూ ఉంటానండి. సిల్వర్ వస్తువులు అయితే నేను ఎక్కువగా తీసుకోను, ఎందుకంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. అయితే ఈ సిల్వర్ వస్తువులు మాత్రం కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర అయితే అతి తక్కువ ప్రైస్లో అయితే మనకు దొరుకుతున్నాయండి. అది కూడా చూడటానికి సేమ్ సిల్వర్ లాగా ఉండే జర్మన్ సిల్వర్లో మనకి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ట్రే అయితే తీసుకున్నానండి. ఇది చూస్తున్నారు కదా, చూడటానికి అయితే సేమ్ సిల్వర్ ట్రేలానే కనిపిస్తుంది కదా. అయితే మనకి సిల్వర్లో తీసుకుంటే ఈ ట్రే అనేది చాలా కాస్ట్లీ ఉంటుందండి. మనకి జర్మన్ సిల్వర్లో వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ పడింది. దీని చుట్టూ డిజైన్ అయితే చూడటానికి చాలా బాగుందండి. ఇంకా దీని సైజ్ ఎంత ఉంటుందంటే 8 ఇంచెస్ ఉంటుందండి. మనకి పూసల్లో అది పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ అయిన సైజు. మనకి ఇలా సిల్వర్లోనే కాదండి, గోల్డ్ కలర్లో కూడా మనకి దొరుకుతుంది. వీటిని మనం పూజల్లో వాడుకోవచ్చు, లేదు అంటే ఎవరికైనా సరే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. చూసిన వారు సిల్వరే అనుకుంటారండి, అంత బాగా నచ్చింది నాకైతే. అయితే ఇది క్లీన్ చేయడం కూడా ఈజీయేనండి. ఇవి అంత త్వరగా బ్లాక్ అయితే అవ్వవు, అంటే నల్లబడవండి. ఒకవేళ క్లీన్ చేయాలనుకుంటే కోల్గేట్ టూత్ పౌడర్తో కానీ పీతాంబర్తో కానీ క్లీన్ చేయొచ్చని వాళ్ళు చెప్పారు. నేనైతే అన్ని డీటెయిల్స్ అడిగి నేను తీసుకున్నాను. దీనిలో అమ్మవారిని పెట్టినట్లయితే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఇలా ఏదైనా పూజలప్పుడు అమ్మవారిని పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో ఫ్రూట్స్ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. మన దగ్గర వస్తువు ఉన్నట్లయితే ఎన్ని విధాలుగా అయినా సరే వాడుకుంటూ ఉంటాం కదండి. దీనిలో గోల్డ్ కలర్ కూడా ఉందండి, అదైతే మనకి బ్రాస్లా కనిపిస్తుంది. నాకు సిల్వర్లా కనిపించేలాగా కావాలి కాబట్టి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రైసెస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బనానా ట్రీస్ తీసుకున్నానండి. మనం పూజల్లో అరటి చెట్లు అయితే పెట్టుకుంటాం కదా. నాకు ఇవి జర్మన్ సిల్వర్లో తక్కువ ప్రైస్కి నాకు సరిపడినంత సైజులో కనిపించేయండి, అందుకని నేను ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి చూస్తున్నారు కదా, ఇలా మొత్తం 4 అరిటాకులు అయితే వస్తాయి. అలాగే మధ్యలో గోల్డ్ కలర్లో ఉన్నటువంటి అరటి గెల కూడా ఉంటుంది. ఈ ఆకులు మీరు కావాలనుకుంటే ఇలా విడదీసుకోవచ్చండి. మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాల దగ్గర ఈ అరటి చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నానండి. ఇవి అంత పెద్ద సైజ్ అయితే కాదు, ఇంచుమించు 6 ఇంచెస్ అయితే ఉంటాయండి. పూజలో చిన్న విగ్రహాల దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ రెండు కూడా మనకి జతగా ఇస్తారు. నేను నెక్స్ట్ పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర పూజలో పెట్టి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు మామూలుగా పెడితే ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక తర్వాత ఇంకొక వస్తువు కూడా నేను జర్మన్ సిల్వర్లోనే తీసుకున్నాను. అది వచ్చేసి ఈ చిన్న కవర్లో పెట్టేసి ఇస్తారండి. ఇవి తమలపాకులండి. ఈ జర్మన్ సిల్వర్లో ఈ తమలపాకులు చూడగానే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి చూస్తున్నారు కదా, చిన్న సైజులో, అంటే ఇంచుమించు 4 ఇంచెస్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, ఒక రేకు లాగా ఉంటుంది. కానీ ఆకు ఎలా ఉంటుందో సేమ్ దానిలోనే డిజైన్ చేశారండి. ఇవైతే మొత్తం 5 ఆకులు తీసుకోవాల్సి ఉంటుందండి. మొత్తం 5 ఒక సెట్గా ఇస్తారు. అయితే పూజలో తప్పనిసరిగా ఉండాలనంటే అదేమీ లేదండి, నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఏదైనా డెకరేషన్గా కానీ, లేదంటే అమ్మవారి దగ్గర కొంచెం ఒకవేళ తమలపాకులు లేనప్పుడు ఇవి మనం తమలపాకులుగా వాడుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ నేచురల్గా దొరికే తమలపాకులతోనే మనం పూజనైతే చేయాలండి. ఇవన్నీ కూడా మన తృప్తి కోసమేనండి. అయితే ఇవన్నీ పెట్టాలని అయితే ఏమీ లేదు, నచ్చిన వారు తీసుకోవచ్చండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. నేనైతే అమ్మవారి దగ్గర నేను తీసుకున్న ఈ తమలపాకుల్ని ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇంక తర్వాత ఇంకొక వస్తువు వుడ్డులో తీసుకున్నానండి. ఇది వచ్చేసి దీపపు కుందులు పెట్టుకునే స్టాండ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఫ్లవర్ షేప్లో మనకి ఇదైతే డిజైన్ చేశారు. దీనిపైన ఇలా ముగ్గులు కూడా వేశారండి. అయితే నేను ఈ రెడ్ కలర్లో ఉన్నది నేను తీసుకున్నానండి. వీటిలో బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది. ఇవి కూడా మనకి 2 వస్తాయండి. దీని సైజు ఇంచుమించు 9.5 ఇంచెస్ అయితే ఉంటుందండి. దీన్ని మనం పూజల్లో కానీ పూజా మందిరంలో కానీ మధ్యలో దీపపు కుందులు పెట్టుకొని చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు, లేదు అంటే మధ్యలో అమ్మవారిని పెట్టుకొని చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా ఎలా అయినా సరే మనం పూజలో వాడుకోవచ్చు. ఇది కూడా ఒక పీటలాగే ఉపయోగపడుతుందండి. ఇది వుడ్ కాబట్టి మనకి చాలా రోజులు ఉంటుంది. నేను ఇక్కడ దీనిపైన దీపపు కుందులు పెట్టి చూపిస్తున్నాను చూడండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా దీపాలు పెట్టుకొని అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మధ్యలో అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చండి. అదైతే నేను తర్వాత పూజ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంతేనండి నేను తీసుకున్న వస్తువులు. ఇవన్నీ కూడా నేను కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. వీళ్ళైతే మనకి అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్కే మనకి అందిస్తారండి. వీరి దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి. నేను చాలా ప్రోడక్ట్స్ అయితే నేను వీరి దగ్గర నుంచి అయితే
తెప్పించుకున్నాను. అన్నీ కూడా చాలా బాగుంటాయండి. వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసి మీకు నచ్చినట్లయితే వారిని మీరు సంప్రదించవచ్చు. వీరి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. సిల్వర్లో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వీటన్నిటిని చూస్తుంటే నాకు రియల్ సిల్వర్ లానే అనిపిస్తుంది. నెక్స్ట్ పూజల్లో ఇవన్నీ కూడా పెడతానండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. నేను తీసుకున్న ఈ సామాగ్రి అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.